మరి నిన్న క్లాస్ లో ప్రైమ్ నెంబర్స్ వరకు కంప్లీట్ చేసాం అనగా ప్రధాన సంఖ్యలు పూర్తయింది. మరి నెక్స్ట్ ఏం చూడాలి సార్? కాంపోజిట్ నంబర్స్. కాంపోజిట్ నంబర్స్ ఇంపార్టెంట్. కాంపోజిట్ నంబర్స్ సంయుక్త సంఖ్యలు. సార్ మరి ప్రధాన సంఖ్యలకు సంయుక్త సంఖ్యలకు గల వ్యత్యాసం ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమ్ నంబర్స్, కంపోజిట్ నంబర్స్? చూద్దాం. మరి ప్రైమ్ నంబర్స్ అంటే నేనేం చెప్పాను సార్? ప్రైమ్ లేదా ప్రధాన సంఖ్యలు, ఫ్యాక్టర్స్, కారణాంకాలు, వన్ అండ్ ఇట్ సెల్ఫ్ లేదా ఎగ్జాక్ట్లీ అనగా సరిగ్గా రెండు కారణాంకాలు అని చెప్పానా? డిఫరెన్స్ ఇంపార్టెంట్ మిత్రమా, గమనించు. మరి కాంపోజిట్ నంబర్స్ కి ఏం చెప్తావు సార్? కాంపోజిట్ నంబర్స్ మినిమం 3 ఫ్యాక్టర్స్. ఎన్ని? మినిమం కనీసం 3 కారణాంకాలు ఉండాలి. అనగా ఇదేమో 2 ఉండాలంట, ఇదేమో 2 కంటే ఎక్కువ అనగా కనీసం 3. మరి గరిష్టంగా ఎన్నైనా ఉండవచ్చు మిత్రమా, జాగ్రత్త. ప్రైమ్ కి కాంపోజిట్ కి క్లియర్ గా డిఫరెన్స్ ఉంది మిత్రమా. కాంపోజిట్ లో మినిమం 3, కనీసం 3 కారణాంకాలు, మరి గరిష్టంగా ఎన్నైనా ఉండవచ్చు. క్లియరా? ఇది క్లియర్ గా డిఫరెన్స్. మరి నెక్స్ట్ ఏంది సార్? డన్. ఇప్పుడు వాడేమన్నాడు? నంబర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 2 కంటే ఎక్కువ గల సంఖ్యలు కావాలంట. అనగా మినిమం 3 ఫ్యాక్టర్స్, 2 కంటే ఎక్కువ కారణాంకాలు డిస్కస్ చేసినాము. మరి ఎగ్జాంపుల్స్ ఏంటివి సార్? సార్ ప్రైమ్ అంటే ఏం చెప్పినా? 2, 3, 5, 7, 11, 13, 17 ఈ విధంగా పోయిందా? ఇవి ఏంటివి? ప్రైమ్ ప్రధాన. మరి కాంపోజిట్ సంయుక్త. ఇప్పుడు ఆల్రెడీ 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 లేదు కాబట్టి 4, 5 అయిపోయింది, 6 లేదు కాబట్టి 6, 7 అయిపోయింది, 8, 9, 10, 11 అయిపోయింది, 12 లేదు. ఈ విధంగా నువ్వు నీట్ గా గుర్తు పెట్టుకోవాలంటే ప్రైమ్ నంబర్స్ ప్రధాన సంఖ్యలు కానివి అన్ని సంయుక్త సంఖ్యలే. క్లియరా? అంతే కదా. అక్కడ ఏం చెప్పినా? ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. ఆ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నవి తీసివేస్తే నీకు వచ్చేవి మినిమం 3 ఫ్యాక్టర్సే కదా. కనీసం 3 కారణాంకాలు ఉన్న సంఖ్యలు ఏవి అంటే ఈ విధంగా పోతాయి. 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16. సార్ ఒక ఎగ్జాంపుల్ తో చెప్పు. ఫర్ సపోజ్ 4 తీసుకున్నా. 4 యొక్క కారణాంకాలు చెప్పు మిత్రమా అంటే 1తో పోతుంది, 2తో పోతుంది, 4తో 3 కారణాంకాలు వచ్చినాయి కాబట్టి ఇది ఒక సంయుక్త సంఖ్య. మరి 6 చెప్పు సార్. 6 1లో పోతుంది, 2లో పోతుంది, 3లో పోతుంది, 6లో కూడా పోతుంది. సో 4 కారణాంకాలు వచ్చాయి మిత్రమా. 6 కూడా సంయుక్త సంఖ్యనే. ఇది క్లియర్ గా డిఫరెన్స్. ఫస్ట్ వ్యత్యాసాన్ని, కాన్సెప్ట్ నేర్చుకో. డన్. మరి అతి చిన్న సంయుక్త సంఖ్య ఏది అంటాడు? అతి చిన్న సంయుక్త సంఖ్య 4 అని చెప్పు మిత్రమా. అతి చిన్న సంయుక్త సంఖ్య 4. మరి అతి చిన్న సరి సంయుక్త సంఖ్య, ద స్మాలెస్ట్ ఈవెన్ కాంపోజిట్ నంబర్ అంటే అది కూడా 4 అవుతుంది. ఏం చెప్తున్నా? స్మాలెస్ట్ ఈవెన్ కాంపోజిట్ అంట. అతి చిన్న సరి సంయుక్త సంఖ్య ఏది అంటే 4. ఇది స్మాలెస్ట్ ఈవెన్ కాంపోజిట్. మరియు స్మాలెస్ట్ కాంపోజిట్ అన్న 4. అండ్ దెన్ నెక్స్ట్ ఏమంటాడు? స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్. అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య ఏది అంటే 9 అని చెప్పాలి మిత్రమా. ఎందుకు సార్? 4, 6, 8 ఇవి 3 సరి సంఖ్యలే. ఆ తర్వాత వచ్చిన బేసి సంఖ్య 9 కాబట్టి అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య అంటే 9 అని చెప్పు. అతి చిన్న సరి సంయుక్త సంఖ్య అంటే 4 అని చెప్పు. క్లియరా? ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. సార్ మా సీనియర్ నన్ను డౌట్ గా చూస్తాడు. ఏమైంది పా సీనియరు? ఏమైనా డౌట్ వచ్చిందా? సార్ నువ్వు ఒకటి మిస్ చేసినావు సార్. ఏంది మిస్ చేసినా సార్? సార్ ప్రైమ్ నంబర్స్ లో 1 చెప్పలే, కాంపోజిట్ లో కూడా 1 చెప్పలే. మరి 1 యాడుంది సార్? ప్రైమ్ నంబర్స్ ఏమో 2తో మొదలు పెడుతుంది, కాంపోజిట్ నంబర్స్ ఏమో 4తో మొదలు పెడుతుంది. మరి 1 ఏం పాపం చేసింది సార్? 1 ప్రైమ్ లో చెప్పకపోతుంది, కాంపోజిట్ లో చెప్పకపోతుంది. ఏమి సార్ 1కు వచ్చిన పాపం ఏమి సార్? చూద్దాం. 1 ఈజ్, నేనేం చెప్తాండా? 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు అంటాండ, అంటే ప్రధాన సంఖ్య కాదు అంటాండ. మళ్ళా ఏం చెప్తాండా? 1 కాంపోజిట్ కూడా కాదు, 1 సంయుక్త సంఖ్య కూడా కాదు అంటాండ. మరి ఎందుకు సార్?
వన్ ఏం పాపం చేసింది సార్? వన్ను ప్రధాన సంఖ్యలో పెట్టకపోతివి, సంయుక్త సంఖ్యలో పెట్టకపోతివి అని వన్ను ఇష్టపడే ఒక ఆస్పిరెంట్ నన్ను కోపంగా చూస్తున్నాడు. చెప్తా ఎందుకు. సార్ ప్రైమ్ నంబర్ అవ్వాలంటే ఎన్ని కారణాంకాలు ఉండాలి? ఎగ్జాక్ట్ గా 2 ఫ్యాక్టర్స్ లేదా 2 కారణాంకాలు ఉన్నాయి. మరి వన్కి ఎన్ని కారణాంకాలు ఉంటాయో చూద్దాం. వన్ దేంట్లో పోతుంది పా? వన్నులో మాత్రమే పోతుంది. ఒకటే కారణాంకం, ఏ సింగిల్ ఫ్యాక్టర్ ఫర్ నెంబర్ 1. కాబట్టి వన్ ప్రైమ్ కాదు. దాని ఎందుకు 2 ఫ్యాక్టర్స్ ఉంటేనే ప్రైమ్ నెంబర్ అవుతుంది. బట్ వన్కు ఒకటే ఫ్యాక్టర్ ఉంది పా. దాని మరి కాంపోజిట్ కూడా ఎందుకు కాదు సార్? కాంపోజిట్ కి ఏముండాలా? మినిమం 3 ఫ్యాక్టర్స్ అనగా కనీసం 3 కారణాంకాలు. మరి వన్కి ఏముండాయి? ఒకటే కారణాంకం ఉందే, సింగిల్ ఫ్యాక్టర్ ఉందే. సో వన్ కాంపోజిట్ కూడా కాదు. ఇది కాన్సెప్ట్. వన్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. గుర్తుపెట్టుకో మిత్రమా, ఇంపార్టెంట్. క్లియరా? ఇవి కాంపోజిట్ నెంబర్స్. వన్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. వన్ ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. లీస్ట్ కాంపోజిట్ నంబర్ 4. ఇందాకే చెప్పినా కదపా, అతి చిన్న సంయుక్త సంఖ్య ఏది అంటే 4 అని చెప్పు. లీస్ట్ ఈవెన్ కాంపోజిట్, అతి చిన్న సరి సంయుక్త సంఖ్య ఏది అన్న 4 అని చెప్పు. అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య లీస్ట్ యాడ్ కాంపోజిట్ నంబర్ ఏది అంటే 9 అని చెప్పు. క్లియర్ గా ఉండాలా? నేర్చుకునేది ఏదో కొద్దిగైనా పర్ఫెక్ట్ గా నేర్చుకో మిత్రమా, జాగ్రత్త. అండ్ దెన్ కాంపోజిట్ నంబర్స్ బిట్వీన్ 1 to 50 ఎన్ని అంటే 34 అంట. 1 నుండి 50 వరకు గల సంయుక్త సంఖ్యలు ఎన్ని అంటే 34 అంట. ఇప్పుడు నా సీనియర్ ఆస్పిరెంట్ ఒక క్వశ్చన్ అడుగుతా. అయ్యా సీనియర్ ఆస్పిరెంట్, 1 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని సోదరా? మా సీనియర్ ఆస్పిరెంట్లు తేజ చెప్పారు, సార్ 1 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు 15 సార్. 15 సార్. మరి 1 నుండి 50 వరకు గల సంయుక్త సంఖ్యలు ఎన్ని అంటే 34 అంటానడే. ఏంది ఇది? మొత్తం కలిపితే 49 అవుతాడయ్యే. అంటే 50 వరకు 50 సంఖ్యలు కదా ఉండాల్సింది. 15, 34 కలిపితే 49 అవుతుంది. అనగా 1 ఇక్కడ లేదు, ఆ 1 పోయింది. ఆ 1 పోగా మొత్తం 49 ఉన్నాయి. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సార్ కాన్సెప్ట్. సో 1 నుండి 50 వరకు ప్రధాన సంఖ్యలు అంటే 15 అని చెప్పు. 1 నుండి 50 వరకు సంయుక్త సంఖ్యలు కంపోజిట్ నంబర్స్ అంటే 34 అని చెప్పు. ఇంపార్టెంట్ డైరెక్ట్ క్వశ్చన్స్ పడతాయి. సో కాంపోజిట్ నంబర్స్ బిట్వీన్ 1 to 50 అంటే 34. 51 to 100 అంటే 40. 1 నుండి 100 మొత్తం కలిపి అడిగితే 74 అని చెప్పు. ఇంపార్టెంట్. అప్లికేషన్ క్వశ్చన్స్ లో కాంపోజిట్ నంబర్స్ మీద, ప్రైమ్ నంబర్స్ మీద మాక్సిమం క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కడి నుండి? ఇంట్రడక్షన్ ఆఫ్ నంబర్స్ నుండి. జాగ్రత్త మిత్రమా, ఈ కౌంట్ ఇంపార్టెంట్. 34, 40, 74. మన వాళ్ళందరూ ఏం చేస్తారు? 1 నుండి 50 వరకు 10 ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే మిగిలిన 35 సంయుక్త సంఖ్యలే అంటారు. బ్లండర్ మిస్టేక్. 35 అని చెప్పొద్దు మిత్రమా. ఎందుకంటే 1 ప్రధాన కాదు, సంయుక్త కాదా, 1ని తీసేస్తే మిగిలిన 34 మాత్రమే సంయుక్త సంఖ్యలు. జాగ్రత్త. నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్ మాక్సిమం ట్రై చేస్తాడు. నువ్వు చరణ్ సార్ స్టూడెంట్ వి. జాగ్రత్త మిత్రమా, నువ్వు ఎగ్జామినర్ ను కన్ఫ్యూజ్ చేయాలా, ఎగ్జామినర్ నిన్ను కన్ఫ్యూజ్ చేయకూడదు. డన్. ఇది కాంపోజిట్ నంబర్స్ గురించి మనకున్న పూర్తి స్థాయి సమాచారం. మరి కౌంటులు అవన్నీ అవసరం లే. ఎక్కడ ఎంత చదవాలో అంతే చదువు. ఏమి చదవాలి, ఏమి చదవకూడదు నేర్చుకో ఫస్ట్. డన్. ఇది కాంపోజిట్ నంబర్స్ గురించి మాట్లాడితే. అండ్ దెన్ కో ప్రైమ్స్ అంట. కో ప్రైమ్స్ పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాడు, సహ ప్రధాన సంఖ్యలు అంటాడు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని కూడా అంటాడు. తెలుగు మీడియం ఆస్పిరెంట్ జాగ్రత్త. ఇంగ్లీష్ మీడియం సేఫ్ సైడ్. కో ప్రైమ్స్ అనే ఒకే పదంతో వెళ్ళిపోతాడు ఎగ్జామ్ కి. బట్ తెలుగు మీడియం ఆస్పిరెంట్ జాగ్రత్త పా. ఈ కో ప్రైమ్స్ నే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాడు, సహ ప్రధాన సంఖ్యలు అంటాడు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాడు. మిత్రమా జాగ్రత్త. సో ఏ పదం ఇచ్చినా కరెక్టే. మరి ఏంటి సార్ కో ప్రైమ్స్ అంటే? కో ప్రైమ్స్ ఏవైనా 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు. ఒక సంఖ్య తీసుకోవద్దు, 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు అనగా నేను 2 తీసుకున్న 3, 5. ఈ రెండింటికి ఏమైనా కామన్ మల్టిపుల్స్ ఉన్నాయా? లేవు. అంటే వీటి మధ్య గల హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంది? అతి పెద్ద కామన్ గా ఉన్న కారణాంకము. రెండింటికి ఉన్న ఒకే కారణాంకము కామన్ గా, అది కూడా అతి పెద్దది. ఏముంది? 3కు 5. ఈ 2 ఏ దాంట్లో పోతాయి? 1 టేబుల్లోనే పోతాయి. సో దీని యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1.
క్లియరా? ఇంపార్టెంట్ ఏ దానికైతే నెంబర్స్ కి కామన్ మల్టిపుల్స్ లేకుండా దాని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటదో దానినే మనం కో ప్రైమ్స్ అంటాము. సార్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మరి కో ప్రైమ్స్ అంటే ఈ రెండు నెంబర్స్ ప్రైమ్ నెంబర్సే రాసుకోవాలా, వేరే నెంబర్స్ రాసుకోకూడదా? నీ ఇష్టం వచ్చిన నెంబర్ రాసుకో, నిన్ను ఎవ్వడు అడగడు. కానీ ఆ రెండు నెంబర్స్ మధ్య హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి మాత్రమే ఉండాలా. ఫర్ సపోజ్ నేనేం రాసుకుంటా, 5, 14 రాసుకుంటా. ఇక్కడ 5 ప్రైమ్ నెంబరే, బట్ 14 కాంపోజిట్ నెంబర్ కదా. చూద్దాం, 5కి 14కి రెండు ఏ టేబుల్లో పోతాయి? 1 టేబుల్లో మాత్రమే పోతాయి. అనగా ఈ రెండింటికి గల హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1. సో ఏ రెండు సంఖ్యల మధ్యనైతే హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనున్నది ఒకటి ఉంటదో దానినే మనం కో ప్రైమ్స్ అంటాం మిత్రమా. చాలా ఇంపార్టెంట్. కో ప్రైమ్స్ అంటే నువ్వు రెండు ప్రైమ్ నెంబర్సే ఉండాల్సిన అవసరం లే, ఏ సంఖ్యలైనా తీసుకో. 3 సంఖ్యలు తీసుకోబ్బా, 5, 16, 21. 16 కాంపోజిట్ నంబరే, 21 కూడా కాంపోజిట్ నంబరే, బట్ 5 మాత్రమే ప్రైమ్ నంబర్. ఈ 3 నెంబర్స్ తీసుకున్నా నేను. ఈ 3 నెంబర్స్ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చెప్పు అంటే ఏం చెప్పాలా? ఫస్ట్ నువ్వు చెక్ చేయాల్సింది ఏంటి? కామన్ మల్టిపుల్స్ ఏమన్నా ఉంటాయా? కల్లో కూడా లేవు. నువ్వేం చెప్తావు? ఈ మూడిటికి గల హెచ్సిఎఫ్ వచ్చేసి 1 అని చెప్పు. అప్పుడు ఈ 3 సంఖ్యలు కో ప్రైమ్స్. పరస్పర ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు, సహ ప్రధాన సంఖ్యలు. ఇంపార్టెంట్ మిత్రమా, జాగ్రత్త. కో ప్రైమ్స్ అని ఉందని చెప్పి ప్రైమ్ నంబర్స్ తీసుకుంటా అంటే కాదు, ఏ నంబర్ అయినా తీసుకో. కండిషన్ హెచ్సిఎఫ్ 1 అది సాటిస్ఫై చేసే ఎన్ని సంఖ్యలైనా తీసుకో, వాటినే మనం కో ప్రైమ్స్ అంటాము. క్లియరా? క్రిస్టల్ క్లియర్ మిత్రమా. మరి కో ప్రైమ్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చూడాలి సార్? ట్విన్ ప్రైమ్స్, కవల ప్రధాన సంఖ్యలు. తెలుగు మీడియం వాళ్ళు నీట్ గా రాసుకోప. ట్విన్ ప్రైమ్స్, కవల ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన సంఖ్యలు సోదరా. మరి ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటివి సార్? ఏ రెండు ప్రధాన సంఖ్యల మధ్య అయినా భేదం 2 ఉంటే వాటిని ట్విన్ ప్రైమ్స్ అంటాము. ఇక్కడ ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలే ఉండాలి మిత్రమా. 2 సంఖ్యలు ఉండాలి, ఆ 2 సంఖ్యలు కూడా ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. ఆ ప్రధాన సంఖ్యల మధ్య భేదం కూడా 2 ఉండాలి. టేక్ ఓన్లీ 2 numbers, that 2 numbers should be only prime numbers. The difference between that 2 prime numbers should be 2. ఇంపార్టెంట్. 3 కండిషన్స్ చెప్తా మిత్రమా, నీట్ గా రాసుకో. 2 numbers తీసుకోవాలి, ఏవైనా 2 సంఖ్యలు తీసుకో మిత్రమా. దట్ 2 numbers should be only prime numbers. That 2 numbers should be only prime numbers. And the difference between 2 prime numbers should be is equal to 2. ఈ 3 కండిషన్లే మన కవల ప్రధాన సంఖ్యలు లేదా ట్విన్ ప్రైమ్స్ అంటాము. చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఏ సంఖ్య పడితే ఆ సంఖ్య తీసుకోరాదు, కేవలం ప్రధాన సంఖ్యలు మాత్రమే తీసుకోవాలి. అవి కూడా 2 తీసుకోవాలి. ఆ 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం కూడా 2 ఉండాలి. అప్పుడు మాత్రమే ట్విన్ ప్రైమ్స్ అంటాం లేదా కవల ప్రధాన సంఖ్యలు అంటాము. జాగ్రత్త. డన్. ఇది ఇచ్చినాడు వాడు కూడా. డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 ప్రైమ్ నంబర్స్, ఏవైనా అయితే 2 ప్రధాన సంఖ్యలు మాత్రమే అవ్వాలి. 2 ప్రైమ్ నంబర్స్ ఈజ్ 2 అంట. మరి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దామా సార్? అలాంటి ప్రైమ్ నంబర్స్ ఉన్నాయా? 2 భేదం గల ప్రధాన సంఖ్యలు ఉన్నాయా సార్? వరుస ప్రధాన సంఖ్యలను ఎక్కడా మెన్షన్ చేయాల. ఏ 2 ప్రధాన సంఖ్యలైనా తీసుకో, వాటి మధ్య భేదం 2 ఉండాలి. క్లియరా? అలాంటివి ఏమున్నాయి సార్? 3, 5, 5, 7, 11, 13, 17, 19, 29, 31, 41, 43 ఇట్లా చెప్పుకుంటా పోతే బోలెడు ఉన్నాయి. కవల ప్రధాన సంఖ్య జతలు ఇవన్నీ, ద పెయిర్స్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ ఇవన్నీ అని చెప్తాం. జాగ్రత్త. కాన్సెప్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. మరి దీని గురించి ఇంకా ఏమైనా చదవాలా సార్? ఖచ్చితంగా చదవాలి. కేవలం ఇది చదివి వదిలేసినాం అనుకో, మన నెక్స్ట్ నోటిఫికేషన్ ఎగ్జామినర్ ఆహ్వాన పత్రిక పంపిస్తాడు నీకు. అయ్యా ఈ కొంచెమే చదివినావు కదా, నువ్వు ఇన్స్టాల్మెంట్స్ లో చదువుకో. ఈ నోటిఫికేషన్ కి 1 రవ్వ, ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంకొంచెం ఎక్కువ అట్లా చదువుకుంటా నాకు ఎగ్జామ్ ఫీజు కట్టుకోప, కోచింగ్ సెంటర్లకు వేలకు తగలయి అంటాడు. బట్ ఈ రోజంతా సరిపోదు, ఇంకా చదవాలి. ఏం చదవాలి సార్? ట్విన్ ప్రైమ్స్, కవల ప్రధాన సంఖ్యలు 1 మరియు 50 మధ్యలో ఎన్ని ఉన్నాయి? ట్విన్ ప్రైమ్స్ బిట్వీన్ 1 to 50 ఎన్ని అంటాడు? 6 అని చెప్పు. 6 కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. నీట్ గా చూడు.
1 2 3 4 5 6 అనగా 50. 1 నుండి 50 మధ్యలో ఉన్న కవల ప్రధాన సంఖ్య జతలు ఎన్ని అంటే 6 అని చెప్పు. ఆ జతలు ఏంటివి అంటే 3, 5, 5, 7, 11, 13, 17, 19, 29, 31, 41, 43. బాగా గమనించు, అన్ని ప్రధాన సంఖ్యలే. అన్ని ప్రధాన సంఖ్యల జతల మధ్య గల భేదం 2. ఇది ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఏం చూడాలి సార్, 51 నుండి 100 వరకు ఎన్ని అంటే 2 అని చెప్పు. మొత్తంగా 1 నుంచి 100 వరకు ఎన్ని అంటే 8 అని చెప్పు. 1 నుండి 50 వరకు అయితే 6 అని చెప్పు మిత్రమా. 51 నుండి 100 వరకు అయితే 2 అని చెప్పు మిత్రమా. మొత్తం మీద 1 నుండి 100 అంటే 8 అని చెప్పు మిత్రమా. జాగ్రత్త. 100 101 నుండి 200 వరకు 7 అని చెప్పు. మొత్తంగా 1 నుండి 200 అడిగితే 15 అని చెప్పు. చాలు, ఇంతవరకే చాలు. ఈ ట్విన్ ప్రైమ్స్ లేదా కవల ప్రధాన సంఖ్యలలో ఈ సమాచారం కూలంకుషంగా సరిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ నేనేమంటానా, ఒక అంకె సంఖ్యలలో అనగా 1 డిజిట్ నంబర్స్ లో స్మాలెస్ట్ ట్విన్ ప్రైమ్ ఏది అంటాడు. 3, 5 అంటాడు కాదు, అన్నాడు కూడా. అప్లికేషన్ క్వశ్చన్స్ లో నేను చూపిస్తా, బట్టి పట్టాల్సిందే. తప్పదు మిత్రమా, తప్పదు మిత్రమా. 1 డిజిట్ నంబర్స్ లో స్మాలెస్ట్ ట్విన్ ప్రైమ్ ఏది అంటే 3, 5. లార్జెస్ట్ ట్విన్ ప్రైమ్ ఏది అంటే 5, 7 అని చెప్పాలా. అదే 2 డిజిట్ నంబర్స్ లో 2 అంకెల సంఖ్యలలో స్మాలెస్ట్ ట్విన్ ప్రైమ్ ఏది అంటే 11, 13 అని చెప్పు. లార్జెస్ట్ ట్విన్ ప్రైమ్ ఏది అంటే 71, 73 అని చెప్పు. ఎగ్జామ్ లో కూర్చొని రాసుకుంటా చేసుకుంటా డిఫరెన్సులు 2 ఉండేవి కనిపెడతా అంటే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్. అంత టైం ఉండదు మిత్రమా. నీకు 10 సెకండ్లు కూడా ఇంపార్టెంట్ అని చెప్తాడు చరణ్ సార్. జాగ్రత్త. మరి 3 అంకెల సంఖ్యలలో 3 డిజిట్ ప్రైమ్ నంబర్స్ లో స్మాలెస్ట్ ట్విన్ ప్రైమ్ ఏది అంటే 101, 103. లార్జెస్ట్ ట్విన్ ప్రైమ్ ఏది అంటే 881, 883. మిత్రమా, ఇన్ని సంఖ్యలను ఎగ్జామ్ లో రాసుకోలేవు కాబట్టి చదవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. చిన్న పిల్లోడు ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ ఏ విధంగానైతే బట్టి పట్టి నేర్చుకుంటాడో ఆ చిన్న పిల్లోడిలా మారిపో, నేర్చుకో. ఇంపార్టెంట్. సో 1 డిజిట్ ట్విన్ ప్రైమ్స్ స్మాలెస్ట్ లార్జెస్ట్ చెప్పిన, 2 డిజిట్ ట్విన్ ప్రైమ్స్ స్మాలెస్ట్ లార్జెస్ట్ చెప్పిన, 3 డిజిట్ ట్విన్ ప్రైమ్స్ కూడా స్మాలెస్ట్ లార్జెస్ట్ చెప్పిన. చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. జాగ్రత్త మిత్రమా. ఇది ట్విన్ ప్రైమ్స్ లేదా కవల ప్రధాన సంఖ్యల గురించి మన దగ్గర ఉన్న పూర్తి స్థాయి సమాచారం. నీ పరీక్షకు సరిపోయే పూర్తి స్థాయి సమాచారం. అండ్ దెన్ టు ఫైండ్ వెదర్ గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. ఆప్షన్స్ లో 4 సంఖ్యలు ఇస్తాడు. ఇచ్చిన సంఖ్యలలో ప్రధాన సంఖ్య కానిది ఏది లేదా ప్రధాన సంఖ్య అయినది ఏది అంటాడు. 2 మారింది మిత్రమా. ప్రధాన సంఖ్యల డెఫినేషన్ చెప్పు. 100 సెల్ఫ్ 2 కారణాంకాలు. ఈ అడిగే కాలం పోయింది సోదరా. కింద ఆప్షన్స్ లో 4 ఇస్తాడు సంఖ్యలు. 4 సంఖ్యలను ఇచ్చి ఈ కింద ఇచ్చిన సంఖ్యలలో ప్రధాన సంఖ్య కానిది ఏది, ప్రధాన సంఖ్య అయినది ఏది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ప్రైమ్ నంబర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ప్రైమ్ నంబర్. ఏది అడిగినా చెప్పాలా. మరి ఎట్లా కనుక్కుంటావు? రాసుకుంటావా కూర్చొని? 2, 3, 5, 11, 12, 13 రాసుకుంటావా? నెంబర్లు అన్ని రాసుకొని దీంట్లో ప్రైమ్ నెంబర్ ఏది బా, దీంట్లో కాంపోజిట్ నెంబర్ ఏది బా. ఎలిమినేషన్ మెథడ్ వెళ్తాను సార్, వెళ్ళు సార్. మన నెక్స్ట్ నోటిఫికేషన్ కి నా దారి రహదారి. క్లియరా? మరి ఏం చెయ్యాలి సార్? ఫర్ సపోజ్ ఈ ఎగ్జాంపుల్ 103 ఇచ్చినాడు కదా, మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. 237 237 అనే ఒక సంఖ్య ఉంది. ఇది ప్రైమ్ నెంబరా కాదా అని రేపు నీకు పరీక్షలో ఇస్తే నువ్వు ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ 237 ఏ ఖచ్చిత వర్గానికి దగ్గరగా ఉంది అనగా ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కి నియరెస్ట్ గా ఉంది అంటే 225 కి నియరెస్ట్ గా ఉందా, 225 కి నియరెస్ట్ గా ఉందా. గమనించు మిత్రమా, ఇచ్చిన నెంబర్ కి దగ్గరగా గల ఖచ్చితమైన వర్గాన్ని తెలుసుకో. 225 ఇది దేనికి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 15 కి పర్ఫెక్ట్ స్క్వేర్. సో నువ్వు చేయాల్సింది ఏంటి, 15 కంటే కింద ఉన్న ప్రధాన సంఖ్యల లిస్ట్ చేసుకో. అనగా 2 ఉంది, 3 ఉంది, 5, 7, 11, 13. ఇవి 15 కంటే కింద గల ప్రధాన సంఖ్యలు. రాసుకున్నావా? వీటన్నిటితో ఇది పోతుందా లేదా ఫస్ట్ చెక్ చేద్దాం. 2తో 237 పోదు. 3తో 3 7 21, 3 9 27, 3తో పోయింది మిత్రమా, 3తో పోయింది మిత్రమా. అంటే ఈ సంఖ్యలలో ఏదో ఒక సంఖ్యతో డివిజబుల్ అయితే దానిని ఏమంటామంటే
కాంపోజిట్ నంబర్ అంటాము, అనగా సంయుక్త సంఖ్య అంటాము. లేదు ఈ నంబర్స్ తో ఏది పోలేదంటే దానిని ప్రైమ్ నంబర్, ప్రధాన సంఖ్య అంటాము. క్లియరా మిత్రమా? ఇది కాన్సెప్ట్ మిత్రమా. ఇచ్చిన నంబర్ ప్రధాన సంఖ్యనా కాదా తెలుసుకోవాలంటే ఆ నంబర్ కి దగ్గరగా గల ఖచ్చితమైన వర్గాన్ని రాసుకో. ఆ ఖచ్చితమైన వర్గం దేనికి పర్ఫెక్ట్ స్క్వేర్ ఆ నంబర్ చూడు 15. సో 15 కంటే కింద ఉన్న ప్రధాన సంఖ్యలను లిస్ట్ అవుట్ చేయి. లిస్ట్ అవుట్ చేసి అన్ని నంబర్ తో చెక్ చేయి. ఏ నంబర్ తో పోకపోతే అది ప్రధాన సంఖ్య, ఏదో ఒక నంబర్ తో పోతే అది సంయుక్త సంఖ్య. పోకపోతే ప్రధాన సంఖ్య, పోతే సంయుక్త సంఖ్య. క్లియర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అంత ఈజీగా వదలరు చరణ్ సార్, పోస్ట్ మార్టమే. ఇప్పుడు చూడు 101 అనే ఒక నెంబర్ తీసుకుంటా. ఇది సంయుక్త సంఖ్యనా ప్రధాన సంఖ్యనా అన్నాడు. నేనేం చేస్తా, దీనికి దగ్గరగా ఉన్న ఖచ్చితమైన వర్గాన్ని చెక్ చేస్తా. దగ్గరగా ఉన్న ఖచ్చితమైన వర్గం 100. ఈ 100 ఎగ్జాక్ట్ గా దేనికి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 10 కదా. మరి 10 కంటే కింద ఉన్న ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7. మరి ఈ 4 సంఖ్యలతో ఈ 101 పోతా ఉందా లేదా చెక్ చేయి. 2తో 101 కల్లో కూడా పోదు. 3 3s 9 11 మిగులుతుంది, పోదు. 5 లో అసలే పోదు. 7 లో తీసుకుంటే 7 1s 7 31 అసలే పోదు. సో ఏ సంఖ్యతో పోలేదు. అప్పుడు ఇది ఏంటి సార్ అంటే ఇది ఒక ప్రైమ్ నెంబర్, అనగా ఇది ఒక ప్రధాన సంఖ్య. చాలా ఇంపార్టెంట్ సోదరా, కాన్సెప్టే ఇంపార్టెంట్ సోదరా. దానికి దగ్గరగా ఉన్న ఖచ్చిత వర్గంతో అది దేనికి వర్గము నెంబర్ రాసుకొని ఆ నెంబర్ కింద ఉన్న ప్రధాన సంఖ్యలను లిస్ట్ అవుట్ చేయి. ఆ లిస్ట్ అవుట్ చేసిన సంఖ్యలలో ఏదైనా ఖచ్చితంగా భాగించబడితే అది సంయుక్త సంఖ్య, ఏ సంఖ్య భాగించబడకపోతే అది ప్రధాన సంఖ్య. క్లియరా? ఈ విధంగా మనం కనుక్కుంటాం మిత్రమా. ఇదంతా రాసింది అదే. థియరీ కంటే చెప్పేది విను, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. క్లియరా మిత్రమా? డన్. ఇది ఇచ్చిన సంఖ్య ప్రైమ్ నెంబరా కాదా తెలుసుకోవడానికి ఈ మధ్య కాలంలో ఇండియన్ రైల్వేస్ మరియు SSC CGL లాంటి పరీక్షలలో 2 మారి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. జాగ్రత్త మిత్రమా. అండ్ దెన్ నెక్స్ట్ ముఖ్య అంశాలు అనగా ఇంపార్టెంట్ పాయింట్స్. ఏంటివి సార్ ముఖ్య అంశాలు? ముఖ్య అని పెట్టినవే, ముఖ్య కాదు, ముఖ్య స్క్వేర్ వేసుకో. అంత ఇంపార్టెంట్ అంశాలు ఇవి. మరి ఏం చెప్పబోతున్నావు సార్? ప్రధాన సంఖ్యలపై అధికంగా పరిశోధనలు చేసిన భారతీయ శాస్త్రవేత్త మన శ్రీనివాస రామానుజన్ గారు. ఏమంటున్నాడు? ద సైంటిస్ట్, అది కూడా ఇండియన్ సైంటిస్ట్, హూ మేడ్ మోర్ నెంబర్ ఆఫ్ రీసెర్చెస్ ఆన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ శ్రీనివాస రామానుజన్ అంట. మరి శ్రీనివాస రామానుజన్ చాలా ఇంపార్టెంట్ ఇండియన్ మ్యాథమెటిషియన్. ఆయన రోజు మీదనే, ఆయన బర్త్ యానివర్సరీ మీదనే మనం నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాము. అవునా కాదా? క్లియర్, ఇంపార్టెంట్. సో డైరెక్ట్ క్వశ్చన్ ఏమేస్తాడు నీకు? ప్రధాన సంఖ్యలపై అత్యధికంగా పరిశోధనలు చేసిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు అంటే శ్రీనివాస రామానుజన్ గారు. ఆయన మన భారతీయుడు. క్లియర్. మరి నెక్స్ట్ ఏమంటున్నాడు? ఈయనకు ఒక సంఖ్య ఉందంట, శ్రీనివాస రామానుజన్ సంఖ్య. ఏంది సార్ శ్రీనివాస రామానుజన్ సంఖ్య ఏంది సార్ అంటే 1729. శ్రీనివాస రామానుజన్ సంఖ్య ఎంత చెప్పు అంటే 1729 అంటాడవే. ఎందుకు సార్ శ్రీనివాస రామానుజన్ ఆ సంఖ్యను మాత్రమే 1729 గా ఆయన తీసుకున్నాడు? బోల్డ్ సంఖ్యలు ఉన్నాయి కదా, అనంతమైన సంఖ్యలు, ఇన్ఫైనైట్ నంబర్స్ ఉన్నాయి కదా. మరి దాంట్లో ఈ 1729 మాత్రమే తీసుకోవడానికి గల కారణం ఏంది సార్? అంత ఆశామాషిగా వదలను. ఎందుకు తీసుకున్నాడు, తీసుకోవడానికి గల కారణాలు ఏంది పోస్ట్ మార్టం చేస్తా విను. 1729 తీసుకోవటానికి గల కారణాలు ఏంటి అంటే 12 cube ప్లస్ 1 cube ఈజ్ ఈక్వల్ టు 1729. ఆ తర్వాత ఏమంటాడా 9 cube ప్లస్ 10 cube ఈజ్ ఈక్వల్ టు 1729. ఏం చెప్తానా సార్? 12 cube 1728 ప్లస్ 1 cube 1 కలిపితే 1729, 9 cube 729, 10 cube 1000 కలిపితే 1729, 1729. క్లియర్ గా చూడు. నువ్వు మ్యాథమెటిక్స్ లో, నెంబర్ సిస్టమ్ లో, నంబర్స్ లో ఏ 2 ఖచ్చితమైన ఘన మూలాలను కలిపి చూడు, ఖచ్చితంగా ఒకే సంఖ్య రాదు. ఏ 2 ఘన మూలాలను తీసుకొని వాటిని కలిపి చూడు, ఘనాలను తీసుకొని కలిపి చూడు, ఒకే సంఖ్య రాదు. పూర్తి మ్యాథమెటిక్స్ లో 2 ఘనాలను కలిపితే వచ్చే సంఖ్య 1729. అలాంటి పెయిర్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. 12 cube 1 cube చేస్తే 1729, 9 cube 10 cube చేస్తే 1729. దీనిని పరిశీలించి దీనిని కనిపెట్టిన వ్యక్తి ఎవరు అంటే శ్రీనివాస రామానుజన్ గారు. మొత్తం నెంబర్స్ లో రాత్రి ఇంటికి పోయినాక ఓపిక కూర్చొని అన్ని క్యూబులు చేసుకొని కలుపుకుంటా ఉండు. ఏ 2 పెయిర్స్ కలిపినా ఒకే సంఖ్య రాదు. ఒకే సంఖ్య వచ్చే ఆ 2 పెయిర్స్ ఏంటి అంటే 12 cube ప్లస్ 1 cube, 9 cube ప్లస్ 10 cube 1729.
చాలా ఇంపార్టెంట్ మిత్రమా. అందుకే శ్రీనివాస రామానుజన్ గారు దీనిని పరిశీలించి కనిపెట్టారు కాబట్టి ఆయన పేరు మీదుగా 1729 శ్రీనివాస రామానుజన్ సంఖ్యగా మార్చేశారు. క్లియరా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా ఏం అడగడు, మనం థియరీ ఎగ్జామ్ రాయటంలే, నీకు కాన్సెప్ట్ నేర్పియాలి కాబట్టి నేను చెప్పిన. నువ్వు డైరెక్ట్ గా శ్రీనివాస రామానుజన్ సంఖ్య ఎంత అంటే 1729 అని చెప్పు. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్. మరి ఇంకా ఇంకా ఏముంది సార్? ఎరేస్ చేస్తున్నా సార్, నీట్గా నోట్స్ రాసుకో, చెప్పేటప్పుడే రాసుకో, నువ్వు చిన్న పిల్లనివి కాదు ఒకసారి చెప్పి ఒకసారి డిక్టేట్ చేయడానికి. జాగ్రత్త జాగ్రత్త. కళ్ళు చూస్తా ఉండాలా, చెవులు వింటా ఉండాలా, చెయ్యి రాస్తా ఉండాలా, మెదడు గమనిస్తా ఉండాలా, అప్పుడే 180+. లేకుంటే అంత ఈజీ కాదు 180+. డన్. మళ్ళా దత్తాత్రేయ కాప్రేకర్ స్థిరాంకం అంట. ఏమంటాడు? దత్తాత్రేయ కాప్రేకర్ కాన్స్టాంట్. ఈ దత్తాత్రేయ కాప్రేకర్ అనేది ఒక వ్యక్తి పేరు, ఆయన వ్యక్తి కాదు, మహాశక్తి. మన భారతీయ శాస్త్రవేత్త, మన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే దత్తాత్రేయ కాప్రేకర్ గారు. ప్రామినెంట్ ఫిగర్ సార్, చాలా ఇంపార్టెంట్. దత్తాత్రేయ కాప్రేకర్ ఈయన ఒక సంఖ్యను కనిపెట్టినాడు. ఆ సంఖ్య ఏంది అంటే 6174. దత్తాత్రేయ కాప్రేకర్ కాన్స్టెంట్ ఏంటి? 6174 అని చెప్పాలా. ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సార్. మరి ఇందాక రామానుజన్ కు 1729 అంటే వివరణ ఇచ్చినవే, మరి దత్తాత్రేయ కాప్రేకర్ 6174 తీసుకున్నాడు, దీనికి వివరణ ఇవ్వరమా సార్? ఎందుకు ఇవ్వనుపా? ఆశామాషిగా వదలను. ఏది ఇచ్చినా దానిని కూలంకుషంగా ఒక పిన్ను స్థాయిలో కిందికి తీసిపోతా. ఏం చెప్పినా క్రిస్టల్ క్లియర్. పైన నీటి భాగం చూస్తే కింద అడుగు భాగం కనిపించాలా, అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా నీకు. మరి 6174 తీసుకోవడానికి గల కారణం ఏంటి సార్? ఇది ఒక మ్యాజికల్ నంబర్. మ్యాథమెటిక్స్ లో ఒక మ్యాజికల్ నంబర్ ఈ 6174. నేను చెప్తా ఎందుకు మ్యాజికల్ నంబర్, నీకు నీట్ గా వివరిస్తా నేను. ఏవైనా 4 అంకెల సంఖ్యలు తీసుకో, 2 సంఖ్యలు సేమ్ ఉండకూడదు. కండిషన్ ఏంటంటే ఏదైనా 4 అంకెల సంఖ్యలు తీసుకో, 4 డిజిట్ నంబర్ తీసుకో, 2 అంకెలు సేమ్ ఉండకూడదు. ఫర్ సపోజ్ నేను 35, 24 తీసుకుంటాను. క్లియరా? ఇలా 4 అంకెల సంఖ్యలు తీసుకొని వీటిని డిసెండింగ్ ఆర్డర్ లో అసెండింగ్ ఆర్డర్ లో రాసి సబ్ట్రాక్ట్ చేయి. ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ లో రాస్తే ఏమైతుంది? 5, 4, 3, 2. 5, 4, 3, 2. ఇది డిసెండింగ్ ఆర్డర్, పెద్ద నుండి చిన్న. ఏదైనా సంఖ్య తీసుకో సార్, దానిని చేయాల్సిన స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తావంటే పెద్దగా నుండి చిన్నగా రాసుకో, మళ్ళీ చిన్న నుండి పెద్దగా రాసుకో. 2, 3, 4, 5 ఈ విధంగా రాసుకుంటావా? నేనేం చెప్పినా ఏవైనా 4 అంకెల సంఖ్యను తీసుకో, ఆ 4 అంకెల సంఖ్యలో పెద్ద నుండి చిన్నకు ఒకటి రాసుకో, చిన్న నుండి పెద్దకు ఒకటి రాసుకో. 5, 4, 3, 2, 2, 3, 4, 5 ఇదొక 3000, ఒక 87, అదొక 55, 32, 87, 3087. క్లియరా? దీన్ని సబ్ట్రాక్ట్ చేయి. మళ్ళీ సెకండ్ స్టెప్ ఏం చేస్తావు? వచ్చిన రిజల్ట్ వచ్చిందా 3087, ఆ రిజల్ట్ ని మళ్ళా పెద్ద నుంచి డిసెండింగ్ ఆర్డర్ లో అసెండింగ్ ఆర్డర్ లో రాసుకో. మరి డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకుంటే 8730, మళ్ళీ దీనిని అసెండింగ్ ఆర్డర్ లో రాసుకుంటే చిన్న నుంచి పెద్దగా రాసుకుంటే 378. ఏం చెప్తానా? దాన్ని పెద్ద నుంచి చిన్న, దీనిని చిన్న నుంచి పెద్ద రాసుకో. అప్పుడు నీకేమొస్తుంది? ఈడొక 22 పోతే ఈడొక 22, 8352 అని చెప్తాం. 8352 డన్. ఇది ఒక రిజల్ట్ వచ్చింది. మళ్ళీ థర్డ్ స్టెప్ లో నువ్వేం చేస్తావంటే పెద్ద నుండి చిన్న, చిన్న నుండి పెద్ద రాసుకో. అనగా పెద్ద నుండి చిన్న అంటే 8532 మైనస్ చిన్న నుండి పెద్ద 2358. 8532 2358 చేస్తే 6174. నువ్వు ఏదైనా తీసుకొని రా సార్, ఏ 4 డిజిట్ నంబర్ అయినా తీసుకో, ఏ 4 డిజిట్ నంబర్ అయినా తీసుకో. ఆ 4 డిజిట్ నంబర్ ని పెద్ద నుండి చిన్న, చిన్న నుండి పెద్ద సబ్ట్రాక్ట్ చేయి. మళ్ళీ వచ్చిన రిజల్ట్ ని డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ లో సబ్ట్రాక్ట్ చేయి. మళ్ళీ వచ్చిన నెంబర్ డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ లో సబ్ట్రాక్ట్ చేయి. 6174. ఈ విధంగా ఏ సంఖ్యను తీసుకున్నా 7 స్టెప్స్ లో మాక్సిమం 7 స్టెప్స్ లో నీకు 6174 అనే నెంబర్ వస్తుంది. మాక్సిమం 7 స్టెప్స్. బట్ ఇక్కడ నేను తీసుకున్న నెంబర్ కి మాత్రం 3 స్టెప్స్ లోనే 6174 వచ్చేసింది. అంత మ్యాజికల్ నంబర్. ఇది కనుక్కున్న వ్యక్తి ఎవరు అంటే దత్తాత్రేయ కాప్రేకర్ గారు. అందుకే ఆయన పేరు మీదుగా మనకి ఏం చెప్పినారంటే దత్తాత్రేయ కాప్రేకర్ కాన్స్టెంట్ 6174 అని చెప్పినారు. ఇంపార్టెంట్ మిత్రమా, ఇది దాని వెనక ఉన్న కాన్సెప్ట్. ఏ 4 డిజిట్ నంబర్ అయినా తీసుకో, ఇంటికి పోయి చెక్ చేసుకో. ఏ 4 డిజిట్ నంబర్ అయినా తీసుకో, దాంట్లో 2 డిజిట్స్ సేమ్ ఉండకూడదు. కండిషన్ అది, 2 డిజిట్స్ సేమ్ ఉండకూడదు. 4 డిజిట్ నంబర్ తీసుకో, దానిని డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ ఒక రిజల్ట్, దానిని మళ్ళీ డిసెండింగ్ అసెండింగ్ ఒక రిజల్ట్, దాన్ని మళ్ళీ డిసెండింగ్ అసెండింగ్. ఈ విధంగా చేసుకుంటా పోతే నీకు మాక్సిమం 7 స్టెప్స్ లో 6174 అనే నెంబర్ ఖచ్చితంగా వస్తుంది. అందుకే దత్తాత్రేయ కాప్రేకర్ స్థిరాంకం అన్నాము. అమ్మ ఇంపార్టెంట్. ఇదంతా సోది ఎవరు అడగండి, నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే చెప్పాను.
నీకు అర్థం అవటానికి మాత్రమే చెప్పాను. బట్టి బట్టమని ఎప్పుడు చెప్పడు చరణ్ సార్. ఎప్పుడు చెప్తాడు? ఏవైనా కొన్ని దానికి ఎక్స్ప్లెనేషన్ లేనప్పుడు బట్టి బట్టమని చెప్తా. ఇలాంటి సంఖ్యకు మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి బట్టి బట్టమని చెప్తా. క్లియర్, డన్. మరి ఇంకా ఏముంది సార్? జీరో వాజ్ ఇన్వెంటెడ్ బై, సున్నాను కనుగొన్నది ఎవరు? ఆర్యభట్ట. మన భారతీయుడు, మన భారతీయ శాస్త్రజ్ఞుడు, ఇండియన్ సైంటిస్ట్ ఎవరు అంటే ఆర్యభట్ట. చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ జీకే పరంగా ఇంపార్టెంట్, మ్యాథ్స్ పరంగా ఇంపార్టెంట్. జీరో వాజ్ ఇన్వెంటెడ్ బై ఎవరు అంటే ఆర్యభట్ట అని చెప్పు. క్లియర్. ఇవి కొన్ని ముఖ్య అంశాలు. ఇంపార్టెంట్ సార్, ఇంపార్టెంట్. అండ్ దెన్ వాల్యూస్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్. ఖచ్చితంగా 10 వరకు ఖచ్చితమైన వర్గాలు కానివి నేర్చుకోవాల్సిందే. ఎగ్జామ్ లో డైరెక్ట్ గా అడుగుతున్నారు సార్. ఈ మధ్య కాలంలో అప్లికేషన్ క్వశ్చన్స్ లో పడుతున్నాయి. సో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, వేరే అవకాశం లేదు. రూట్ 1 అంటే 1, రూట్ 2 1.414, రూట్ 2 1.414 నిద్దర్లో అడిగినా చెప్పాల్సిందే. రూట్ 3 1.732, రూట్ 4 అంటే 2 నాకు తెలుసు కదా పా, ఖచ్చితమైన వర్గం కదా. డన్. రూట్ 5 అంటే 2.236, రూట్ 6 అంటే 2.449, రూట్ 7 అంటే 2.646, రూట్ 8 అంటే 2.826, రూట్ 9 నాకు తెలుసు కదా. రూట్ 9 అంటే 3 అని నాకు తెలుసు. రూట్ 10 అంటే 3.162. ఈ ఖచ్చితమైన వర్గాలు 10 వరకు. ఖచ్చితమైన వర్గాలు రూట్ 4 2, రూట్ 9 3. ఇవి ఖచ్చితమైన వర్గాలు కానివి రూట్ 1, రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 6, రూట్ 7, రూట్ 8, రూట్ 10 ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే మిత్రమా. వేరే ఆప్షనే లేదు నీకు. ఖచ్చితంగా బట్టి పట్టు. నెక్స్ట్ క్లాస్కి వచ్చే లోపు నాకు ఇవి నేర్చుకొని వస్తేనే రా, లేకపోతే మానేసేయి, అవసరంలా. 180+ టార్గెట్. అంత ఆషామాషిగా 180+ రావు. నేను చెప్పింది ప్రతి ఒక్కటి నేర్చుకొని దానికి తగినట్టు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. అండ్ దెన్ ఇంపార్టెంట్ వాల్యూస్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ లో కొన్ని ముఖ్యమైన వాల్యూస్ ని నేర్చుకోవాలి, ముఖ్యమైన విలువలను తెలుసుకోవాలి. 1 lakh అంటే ఏం చెప్తాం? 5 సున్నాలు ఉంటాయని చెప్పు. ఎందుకు సార్ ఇవి చెప్తాండవే? ఈ మధ్య కాలంలో ఆప్షన్స్ లో ఏమిస్తున్నాడు తెలుసా? మిలియన్, బిలియన్, ట్రిలియన్, క్వాడ్రాలియన్. వీటిని వరుస క్రమంలో పెట్టండి. అనగా పెద్ద నుంచి చిన్న కన్నా అడుగుతాడు, చిన్న నుంచి పెద్ద కన్నా అడుగుతాడు. అవి తెలియకుండా నువ్వేం చేస్తావు? కాబట్టి తెలుసుకోవాలి. చిన్న విషయాన్ని కూడా వదలను నేను. సో 1 lakh అంటే 5 సున్నాలు ఉంటాయి. 1 million అంటే 6 సున్నాలు ఉంటాయి, అనగా 10 లక్షలు అని చెప్పు. 1 crore అంటే 7 zeros ఉంటాయి. 1 billion అంటే 9 zeros ఉంటాయి. 1 trillion అంటే 12 zeros ఉంటాయి. 1 quadrillion అంటే 15 zeros ఉంటాయి. మిలియన్, బిలియన్, ట్రిలియన్, క్వాడ్రాలియన్ ఇవే ఇస్తాడు. ఇవే ఇచ్చి డైరెక్ట్ గా వీటిని వరుస క్రమంలో అమర్చండి. అది పెద్ద నుండి చిన్నకైనా అడుగుతాడు, చిన్న నుండి పెద్దకైనా అడుగుతాడు. ఇంపార్టెంట్. సో మిలియన్, తర్వాత క్రోర్, తర్వాత బిలియన్, తర్వాత ట్రిలియన్, తర్వాత క్వాడ్రాలియన్. అనగా అన్నిటికంటే పెద్దది ఏది అంటే ఇది, అన్నిటికంటే చిన్నది ఏది అంటే ఇది. చిన్నది మిలియన్, పెద్దది క్వాడ్రాలియన్. చిన్న నుంచి పెద్ద అడిగితే ఇది చెప్పు, పెద్ద నుండి చిన్న అడిగితే క్వాడ్రాలియన్, ట్రిలియన్, బిలియన్, క్రోర్, మిలియన్ అని చెప్పు. చాలా ఇంపార్టెంట్ మిత్రమా. చిన్న చూపు చూడొద్దు. ప్రతిదీ ఒక్క మార్కు కూడా నీకు ఎగ్జామ్ లో ఉద్యోగాన్ని తెచ్చి పెడతది. అండ్ దెన్ సమ్ ఆఫ్ ఫస్ట్ n నెంబర్స్. మొదటి n సంఖ్యల మొత్తాన్ని కనుగొను అంటాడు ఎగ్జామ్ లో. ఏం చెప్తాడంటే 1 + 2 + 3 + 4 + 5 + 6 సో ఆన్ ఒక 200 అంటాడు మిత్రమా. వీటి మొత్తాన్ని చెప్పు అంటాడు. ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే వరుస సంఖ్యలకు మాత్రమే వర్కౌట్ అవుతుంది. వరుస సంఖ్యలు కాన్సిక్యూటివ్ నెంబర్స్ లాస్ట్ క్లాస్ లో చెప్పిన, నువ్వు చూడకపోతే మళ్ళీ ఆడికి పోయి చూసిరా. 100 సార్లు చెప్పడానికి నేనేం డన్. ఇలా వరుస సంఖ్యలు మొత్తాన్ని కనుక్కో. అంటే ఈ సంఖ్యలు వరుసగా ఉండాలా. అలాంటప్పుడు నువ్వు వాడాల్సిన ఫార్ములా n × n + 1/2. చూడు, n అంటే ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? మొత్తం 200 సంఖ్యలు ఉన్నాయి. సో 200 × 201/2 చేయాల్సిందే. ఈ మొత్తాన్ని నేను కూడుకుంటా, ఎగ్జామ్ హాల్లో కూర్చొని యాడ్ చేసుకుంటా. 100 జన్మలెత్తు, నీకు జాబ్ రాదు. నువ్వు చేయాల్సింది డైరెక్ట్ గా ఈ సూత్రాన్ని ఉపయోగించాలి, లేదా ఈ ఫార్ములాను ఉపయోగించాలి. n × n + 1/2 వేర్ n is 200. ఎందుకు 200 తీసుకున్నా? 1 నుంచి 200 వరకు ఎన్ని సంఖ్యలు ఉంటాయి? 200 సంఖ్యలు ఉంటాయి. సో n వచ్చేసి 200. సో ఇది 2లో 100 టైమ్స్. దీని ఆన్సర్ ఎంత మిత్రమా అంటే 20100. ఈ విధంగా చెప్పేయాలి ఫాస్ట్ గా. క్లియరా? ఇది n × n + 1/2 వరుస సంఖ్యల మొత్తానికి. ఆ సంఖ్యలు ఏంటివి? వరుస సంఖ్యలు, సహజ సంఖ్యల మొత్తానికి అని కూడా చెప్పొచ్చు. సో వరుస సహజ సంఖ్యల మొత్తానికి n × n + 1/2 చెప్తాము.
క్లియరా సార్? అప్లికేషన్ కూడా నీకు చెప్పి మరి సూత్రం చెప్తాండ, జాగ్రత్తగా నేర్చుకోవాల్సిందే, వేరే ఆప్షనే లేదు మన కాడ. మనం ప్రభుత్వ ఉద్యోగానికి ఏ రహదారులు ఉండవు సార్, ఏ అడ్డదారులు ఉండవు, షార్ట్ కట్లు ఉండవు, లాజిక్లు అసలే ఉండవు, కాన్సెప్టే ఉంటది ప్యూర్ గా. అండ్ ఒకవేళ మొదటి ఎన్ సరి సంఖ్యల మొత్తానికి చెప్పు అంటాడు, అనగా 2, 4, 6, 8, 10, 12, 14 ఇట్లా ఇచ్చేసి 200 వరకు మొత్తం ఉన్న సరి సంఖ్యల మొత్తాన్ని చెప్పు అంటాడు. అప్పుడేం చెప్తావు? డైరెక్ట్ గా n ఇంటూ n+1 అని చెప్పు, అనగా n ఇంటూ n+1 అని చెప్పు. మరి ఇక్కడ n ఏం తీసుకుంటాం సార్? 2, 4, 6, 8, 200 వరకు పోతుంది. మరి 200 తీసుకుంటావా n అంటే? నీ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటావా? ఇక్కడ 1 లేదు, 3 లేదు, 5 లేదు, 7 లేదు, 9 లేదు అనగా నువ్వేం చేయాలా? ఇది 2 టేబుల్ కదా, 2 1s 2, 2 100s అనగా మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే 100 సంఖ్యలు ఉన్నాయి. ఇది నువ్వు లెక్కించాల్సిన పద్ధతి. ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని ఎంత? 100. 100 ఇంటూ 101, 10100. ఇది ఆన్సరు. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. ఒక కాన్సెప్ట్, ఒక సూత్రం నేర్చుకుంటామంటే దాని అప్లికేషన్ తో సహా నేర్చుకోవాలా. అంత ఈజీగా వదలను సార్ నేను. ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నంబర్స్. మొదటి n సరి సంఖ్యల మొత్తాన్ని కనుక్కోవాలంటే n ఇంటూ n+1. మొదటి n బేసి సంఖ్యల మొత్తాన్ని కనుక్కోవాలంటే n² అని చెప్పు. డన్. ఒకవేళ 1, 3, 5, 7, 9, 11 అండ్ సో ఆన్ 25 వరకు అడిగినాడు సార్. వీటి మధ్య గల బేసి సంఖ్యల మొత్తాన్ని చెప్పు అన్నాడు. 25 అంటే దీన్ని నేనేమనుకోవచ్చు? 26 అనుకుంటా. అప్పుడు దేంతో పోతుంది? 13తో పోతా ఉంది. అనగా మొత్తం ఉన్న బేసి సంఖ్యలు ఎన్ని అంటే 13. సార్ 24 వరకు తీసుకుంటే 12 అవుతాయి, ఎందుకంటే ఉంది కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ 13 వచ్చిందా, కాబట్టి దీనిని n² అని చెప్తా. n² అనగా 13². n 13 కదప్పా, 13² 169. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఈ విధంగా ఉండాలి కాన్సెప్ట్ అంటే. అంత ఈజీ కాదుపా, నువ్వు నేర్చుకుంటా నాకు వచ్చేసదంటే అంత ఈజీ కానే కాదు. ఇది మొదటి n బేసి సంఖ్యల మొత్తానికి అడిగితే, ఫర్ సపోజ్ మొదటి n సహజ సంఖ్యల వర్గాలకు అడిగితే, మొదటి n సహజ సంఖ్యల వర్గానికి కాన్సిక్యూటివ్ వరుస సహజ సంఖ్యల మొత్తానికి అనగా 1² + 2² + 3² + 4² అండ్ సో ఆన్ +10². ఈ విధంగా వర్గాలకు మొత్తం ఎంత అంటాడు. మొదటి n సహజ సంఖ్యల వర్గాలకు మొత్తం. మరి అన్ని వర్గాలు చేసి కూడుకుంటామా? కల్లో కూడా చేయం. దానికి ఉపయోగించాల్సిన ఫార్ములా n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 అనగా n ఏంటి? 10. చాలా ఇంపార్టెంట్ మిత్రమా. n ప్లస్ లో 10 పెట్టుకో. 10 ఇంటూ 11 ఇంటూ 2n అంటే 20 కదా, 21 డివైడెడ్ బై 6. ఇది సాల్వ్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తే అంత. ఇది అప్లికేషన్ ఫార్మాట్ లో. సో ఇవన్నీ సూత్రాలే, ఖచ్చితంగా బట్టి పట్టాల్సిందే. ఎగ్జామ్ లో నేను ఇదంతా యాడ్ చేసుకుంటా అంటే చేసుకుంటానే ఉంటావు. సో మొదటి n ఖచ్చితమైన వర్గాలకు గల మొత్తం, మొదటి n సరి సంఖ్యల వర్గాలకు మొత్తం అనగా 2², 4² ఈ విధంగా ఖచ్చితమైన వర్గాలు ఏవి? అవి సరి సంఖ్యలకు ఇచ్చినప్పుడు 2n ఇంటూ n+1 ఇంటూ 2n+1/3 అని చెప్పు. ఆ తర్వాత బేసి సంఖ్యలకు అడిగితే n ఇంటూ 2n+1 ఇంటూ 2n-1/3, n ఇంటూ 2n+1 ఇంటూ 2n-1/3 అని చెప్పు. ఇంపార్టెంట్ మిత్రమా. క్యూబ్ ఘనాలకు మొదటి n ఘనాల మొత్తం అంటే n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్. ఈ n ఇంటూ n+1/2 ఈ మొత్తానికి స్క్వేర్ సార్, దాన్నే హోల్ స్క్వేర్ అంటాము. అదే మొదటి n బేసి సంఖ్యల ఘనాల మొత్తం, బేసి సంఖ్యల ఘనాలు క్యూబ్స్ 2n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ అని చెప్పు. అదే మొదటి n బేసి సంఖ్యల ఘనాల మొత్తం, బేసి సంఖ్యలు ఆడ్ నంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్, క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్, n² ఇంటూ 2n² - 1. మిత్రమా చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చేయి మిత్రమా, చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ నేర్చుకుంటేనే నెక్స్ట్ క్లాస్కి రా. ఈ రోజు సాయంత్రం వీటి మీదనే ఎగ్జామ్ ఉంది, ఇది రాయి. నేను నీ రిజల్ట్ చూస్తా, నువ్వు ఎంతవరకు చదువుతానో నాకు అర్థమవుతుంది. అంత ఆశామాషిగా వదలను సార్. యాప్ లో ఎగ్జామ్ ఉంది, ఈవినింగ్ రాయి.